హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన అండ్ చాలా స్మూత్గా ఉండే గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చెప్తున్నాను. అండ్ దీనికి ఒక ట్రిక్ కూడా ఉందండి. గులాబ్ జామున్స్ సాఫ్ట్గా రావాలి అండ్ గులాబ్ జామున్ లోపల కూడా మొత్తం ఈ షుగర్ సిరప్ అనేది ఎలా అంటాలి, దానికి ఒక చిన్న ట్రిక్ కూడా దీంట్లో ఉంది. సో వీడియో మొత్తం చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది. అండ్ గులాబ్ జామును మీకు నేను చేసిన గులాబ్ జామున్ని మీకు కట్ చేసి కూడా చూపిస్తున్నాను. చూసారా, మధ్యలో లోపలంతా కూడా ఆ షుగర్ సిరప్ అనేది బాగా లోపల అంటుకుపోయి ఎంత స్మూత్గా గులాబ్ జామున్ తయారవుతుందో. సో లెట్స్ ఫాలో ద ప్రాసెస్. సో నేను ఒక చిన్న మెజర్మెంట్ కప్పు తీసుకొని దాంతో ఒక 2 cups ఆఫ్ గులాబ్ జామున్, నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామున్ తీసుకున్నాను. నెక్స్ట్ మీ ఇష్టం ఏది తీసుకోవాలి అని అనేది. నేను 2 cups తీసుకున్నాను. సో ఆ 2 cups తీసుకున్నాక దాంట్లో ఉండలు అనేవి లేకుండా ఫస్ట్ దాన్ని ఆ పిండిని అనేది బాగా మెత్తగా నలుపుకోవాలి. తర్వాత నేను చెప్తానన్న సీక్రెట్ ఏంటి అంటే, ఈ గులాబ్ జామున్ పిండిలో మనము పచ్చి పాలు తీసుకోవాలి. నాకు తెలిసి చాలామంది వేడి చేసిన పాలు, వేడి చేసి చల్లార్చిన పాలు ఇలా తీసుకుంటూ ఉంటారు. పచ్చి పాలు తీసుకోవాలండి. అండ్ అది కూడా క్వాంటిటీ మనము ఫస్ట్ కొంచెం పాలు వేసుకొని ఆ పిండిలో మొత్తం బాగా కలుపుకుంటూ వచ్చి కొంచెం పాలు మీరు మ్యాక్సిమం ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి గులాబ్ జామున్ అనేది అంత స్మూత్గా అంత మృదువుగా వస్తుంది. ఈవెందో మీకు పిండి మెత్తగైనా దాన్ని మీరు బాగా కలుపుకునేసరికి అది మీకు స్మూత్గా వచ్చేస్తుంది. గులాబ్ జామున్లకు కావాల్సినది బాగా మెత్తగా చేసి దాని మీద ఒక కాటన్ క్లాత్ తడిపి దాని మీద మూసాను. దాన్ని ఇప్పుడు పక్కన ఒక 1/2 hour to 1 hour వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్, నేను 2 cups ఆఫ్ గులాబ్ జామున్ పొడి తీసుకున్నాను కాబట్టి నేను 4 cups ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను. అంటే ఒక కప్పుకి 2 cups ఆఫ్ షుగర్. సో వాటర్ క్వాంటిటీ కూడా సేమ్, షుగర్ ఎంత తీసుకుంటామో వాటర్ కూడా అంతే కంటెంట్లో తీసుకోవాలి. నేను 2 cups ఆఫ్ గులాబ్ జామున్ పౌడర్కి 4 cups ఆఫ్ షుగర్ అండ్ సేమ్ 4 cups ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం దంచిన ఇలాచి, యాలకులు అండ్ కుంకుమ పువ్వు, సాఫ్రాన్ కొంచెం వేసి షుగర్ కరిగే వరకు మనము గరిటతో తిప్పుతూ ఉండాలండి. లేదు అంటే షుగర్ కింద అడుగంటేస్తుంది. గులాబ్ జామున్కి మనకి ఆ గులాబ్ జామున్ పిండి తయారు చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, షుగర్ సిరప్ ఆ టెక్స్చర్ కూడా అంతే ఇంపార్టెంట్. అది మరీ లూజ్గా ఉండకూడదు, అలా అని మరీ థిక్గా అయిపోకూడదు. సో షుగర్ సిరప్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో షుగర్ కరిగే వరకు స్పూన్తో లేకపోతే గరిటతో దీన్ని ఇలా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఒక పక్క మనకి షుగర్ సిరప్ అవుతూ ఉంటుంది. అండ్ గులాబ్ జామున్ రెడీ చేయడంలో ఉన్న పెద్ద టాస్క్ ఏంటి అంటే, గులాబ్ జామున్ రౌండ్లు తయారు చేసుకోవడం అండి. దాన్ని మించినంత పెద్ద టాస్క్ ఇంకొకటి లేదు. సో ఇప్పుడు ఒక పక్క షుగర్ సిరప్ అవుతూ ఉంటే నేను చూసారా గులాబ్ జామున్ కలిపిన పిండి అనేది ఎంత మెత్తగా అయిపోయిందో. సో ఇప్పుడు గులాబ్ జామున్ రౌండ్స్ చేసుకోవటానికి వేడి చేసుకున్న నెయ్యిని ఒక బౌల్లో తీసుకొని నేను గులాబ్ జామున్ రౌండ్స్ అనేవి తయారు చేస్తున్నాను. ఎప్పుడైనా గులాబ్ జామున్ అనేది మనకి చిన్న సైజులో ఉంటేనే ఆ షుగర్ సిరప్ అనేది మనకి గులాబ్ జామున్ లోపలి వరకు వెళ్ళి మనం తినే ప్రతి గులాబ్ జామున్ కూడా అంత టేస్టీగా ఉంటుంది. సో గులాబ్ జామున్ని ఇలా కొంచెం తీసుకొని దాన్ని 2 అరచేతులలో పెట్టుకొని రౌండ్లు చేసుకుంటున్నాను. ఆ గులాబ్ జామున్ ఆ రౌండ్కి ఎక్కడా కూడా స్క్రాచ్ కానీ ఎక్కడ దానికి తరకలు లేకుండా చేసేసుకున్నాను. ఇది ఒకటి పెద్ద టాస్క్ అండి గులాబ్ జామున్ చేయడంలో. ఇప్పుడు షుగర్ సిరప్ పక్కన రెడీ అవుతుంది కదా, అది రెడీ అయిపోయింది. షుగర్ సిరప్ అనేది ఇలా అంటే నీటిలాగా కాకుండా థిక్గా కాకుండా ఇలా జారుగా మనం 2 వేళ్ళ మధ్యలో ఒత్తితే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అనిపించాలి. అప్పుడు దాన్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక పెనం పెట్టి దాంట్లో మనం తయారు చేసుకున్న ఈ గులాబ్ జామున్ ఉండల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
అన్నీ ఒకేసారి వేస్తే అతుక్కుపోయి మళ్ళీ అవి విడదీసుకోవడానికి అంత ఇబ్బంది లేకుండా నేను ఒక్కొక్కటే వదిలేసాను. చూసారా అన్నీ విడివిడిగా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఎప్పుడూ కూడా మనం గులాబ్ జామున్ చేసే ఆయిల్ అనేది ఓవర్ హీట్ అయి ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓవర్ హీట్ అయితే ఏమవుతుందంటే మనం వేసిన వెంటనే గులాబ్ జామున్ అనేది నల్లగా అయిపోతుంది అండ్ లోపల మనకి గులాబ్ జామున్ కాలదు. సో దాన్ని ఒక 5 to 7 minutes వరకు నిదానంగా వాటిని కాల్చుకొని, చూసారా మనకి బ్రౌన్ కలర్ వచ్చేసింది గులాబ్ జామున్ అనేది. ఇప్పుడు పక్కనే ఉన్న షుగర్ సిరప్ అండ్ ఇంకొక చిన్న విషయం అండి, గులాబ్ జామున్ మనం వేసే టైంకి షుగర్ సిరప్ అనేది ఖచ్చితంగా వేడిగానే ఉండాలి, అది చల్లారకూడదు. ఎప్పుడైతే షుగర్ సిరప్ చల్లారిపోతుందో ఈ గులాబ్ జామున్ అనేది ఆ షుగర్ సిరప్ని లోపలికి ఇండల్జ్ చేసుకోదు, పీల్చుకోదు. సో ఆయిల్లో నుంచి తీసిన గులాబ్ జామున్స్ అన్నీ కూడా తీసి షుగర్ సిరప్లో వేసి, షుగర్ సిరప్లో ఉన్న గులాబ్ జామున్లని కిందికి పైకి బాగా మిక్స్ అయ్యేలా చేసుకోవాలి. చూసారా నేను చేసిన గులాబ్ జామున్స్ అన్నీ ఈవెందో అవి మీకు చూడడానికి గోలుగుండ్లులాగా కనిపిస్తున్నాయి, బట్ మీరు ఈ చేసిన గులాబ్ జామున్ని కట్ చేస్తే మాత్రం లోపల ఎక్కడా కూడా మీకు వైట్ కలర్ కనిపించదండి. దట్ మీన్స్ గులాబ్ జామున్ అనేది మొత్తం షుగర్ సిరప్ని లోపల వరకు పీల్చుకుంది. మీరు తినే ప్రతి గులాబ్ జామున్కి కూడా అంత టేస్ట్ యాడ్ అవుతుంది. సో నేను మీ ముందే చేసింది కట్ చేశాను, చూసారా. సో లోపల కూడా మనకి షుగర్ సిరప్ అనేది యాడ్ అయిపోయింది, అంత స్మూత్గా గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.